నిజంగానా? పట్నంలా గోల్కొండ బోనాలు నిన్ననే శురువైనాయి కదా. ఇక నెల రోజుల పాటు పట్నం అంతా బోనాలతోని మస్తు జోర్దార్గా ఉంటుంది. సరే కానీ ఇక మనం వార్తలు చెప్పుకునే యాళ్ళైంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. మరి కపిల్ ఆగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు కదా తెలివితేటలతోటి వ్యూహాలతోటి యుద్ధం చేసినట్టు తెలంగాణలో సీఎం రేవంత్ అన్న చిన్న సీఎం బట్టిసారు రాజకీయం చేస్తున్నారు. మన పార్టీని ఎట్లా లేపాలే, అవతల పార్టీని ఎట్లా లేపేయాలి అని గట్టిగా ప్లాన్లు ఎత్తున్నట్టున్నారు. బడిపూరాలు కదా ఇంటికి పోయి హోంవర్క్ చేసినట్టు గట్టిగానే వర్క్ చేస్తున్నట్టున్నారు గా పని మీద. గియాలగాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు చూస్తే గట్లనే అనిపించింది. మరి ఇవాళ వైఎస్ఆర్ సారు జయంతి కదా అని గాంధీ భవన్ల ఘనంగా చేసుకున్నారు షెయ్యి పార్టీ లీడర్లంతా. సారు ఫోటోకు దండేసి పూలు జల్లి నివాళులర్పించిర్రు లీడర్లంతా. గాయనున్నప్పుడు గట్లుండేది గిట్లుండేది, ఆరోగ్యశ్రీ అని, ఫీజు రియంబర్స్మెంట్ అని ఇట్లా చాలా పథకాల గురించి యాద్ చేసుకున్నారు. ఇక సీఎల్పీల పనిచేసేటోళ్ళందరికీ బట్టలు కూడా వంచిండు సీఎం రేవంత్ అన్న. ఇక గప్పట్ల షెయ్యి పార్టీల పనిచేసి ఇప్పుడు ఏరే పార్టీలున్న షెయ్యి పార్టీ లీడర్లందరినీ మళ్ళా షెయ్యి పార్టీలకు రావాలని పిలిచిండు చిన్న సీఎం బట్టిసారు. కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్లినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్లినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం. ఏ కారణాలతోటి పోయినా గాని గిప్పుడు ఎవలొచ్చినా మళ్ళా షెయ్యి పార్టీల షేరిక చేపించుకుంటారట. గిప్పటికే షెయ్యి పార్టీల చాలా మంది షేరికైతున్నారు కాబట్టి పాత లీడర్లు కూడా అత్తే ఇంకా మంచిగుంటదని మాట్లాడుకొచ్చిండు చిన్న సీఎం బట్టిసారు. ఇక బట్టిసారు మాట్లాడింది కరెక్టే అని సీఎం రేవంత్ అన్న కూడా అన్నాడు. అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పని చేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపుచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. షెయ్యి పార్టీలకెంచి పోయినోళ్ళందరూ మళ్ళా వెనుకకు రావాలనని గప్పట్ల కూడా ఓ పార అన్నాడు రేవంత్ అన్న. గప్పటికెంచి పాత షెయ్యి పార్టోళ్లే కాకుండా చాలా మంది ఏరే పార్టోలు కూడా షెయ్యి పార్టీ కండువ కప్పుకుంటున్నారు. అయితే గిప్పుడు సీఎం చిన్న సీఎం ఇద్దరు కలిసి గీ మాట అనే వరకు మరి ఇంకెంతమంది వచ్చి షేరికైతారో షెయ్యి పార్టీలా. అయినా షెయ్యి పార్టీ అధికారం పోయిందని పార్టీ నిడిచిపెట్టి పోయినోళ్ళు మళ్ళా పార్టీ అధికారంలోకి వచ్చిందని మీరు విలుచుడితోటే అత్తరు కావచ్చు, కానీ మళ్ళా షెయ్యి పార్టీ అధికారం పోతే దీంట్లోనే అన్న గ్యారెంటీ ఏంది? అధికారం ముఖ్యం అనుకునేటోళ్ళు పార్టీకి ఇల్వెట్లిస్తారు. గందుకే ఎవలైనా రాన్రి అని పిలిచే బదులు అచ్చినోళ్ళు ఎంత కరెక్టోళ్ళు అని ఆలోచన చేస్తే మంచిది అని సలహాలిస్తున్నారు సీఎం చిన్న సీఎం మాటలిన్న కొందరు షెయ్యి పార్టీ కార్యకర్తలు. పాదయాత్ర అంటే ఏందో ఎరికేనా? పాదాల మీద నడిచే యాత్ర అంటే ఎవలకు తెలియని కొత్త అర్థం చెప్పింది గప్పట్ల షర్మిలక్క. అంతకు మొదలు ఎంతోమంది లీడర్లు పాదయాత్రలు చేసినా కానీ గీసుంటి డైలాగ్ ఎవలకు తోయలేదు. అగో గంత ఫేమస్ చేసింది పాదయాత్రను షర్మిలక్క. అయితే ఇప్పుడు చెప్పబోయే ముచ్చట షర్మిలక్క గురించి కాదు, పాదయాత్ర గురించి. ఇప్పుడు పాదయాత్ర చేయనీకి ఇంకొక లీడర్ తయారైండు. మరి గా లీడర్ ఎవరో మొత్తం ముచ్చట ఏందో తెలుసుకున్నద్దాం నడుగురి. గప్పట్ల వైఎస్ఆర్ సారు, అటెన్కాల జగన్ అన్న, ఆ తర్వాత రేవంత్ అన్న, బట్టి సారు, మొన్ని నడమ నారా లోకేష్ అన్న, వీళ్ళందరూ పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చినోళ్లే. అగ్గో గిప్పుడు గదే స్ట్రాటజీని ఫాలో కాబోతున్నాడట మాజీ మంత్రి కేటీఆర్ అన్న. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కారు పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చి మున్పటి జోరు చూడాలని ఆలోచనలు చేస్తున్నాడట. వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కారు దిగి షెయ్యికి హ్యాండ్ ఇస్తున్నారు. కేసీఆర్ సారు మీటింగులు పెట్టి మరీ ధైర్యం చెప్తున్నాడు తతిమా లీడర్లకు. అయినా కూడా కట్టదగిన నీళ్ల లెక్కనే పోతున్నారు తప్పితే ఆగుతలేరు. గందుకే ఫామ్ హౌస్ లో కూసుంటే పని కాదనుకొని ఇప్పుడు కేటీఆర్ అన్నతోటి పాదయాత్ర చేపిద్దాం అనుకుంటున్నాడట కేసీఆర్ సారు. ఇక కేటీఆర్ అన్నకు కూడా మంచి అవకాశమే అని తయారుగున్నాడట పాదయాత్రకు.
సర్కార్ వచ్చిన 7 నెలలకే జనాల మస్తు వ్యతిరేకత షురువైంది షెయ్యి పార్టీకి. గందుకే గిప్పుడు గనక పాదయాత్ర చేస్తే మంచిగుంటది, తెలంగాణకు కారే రక్షణ అని నమ్మకం వచ్చి మళ్ళా ఇటు దిక్కత్తరు చాలా మంది అని ఆలోచనలు చేస్తున్నారట. అయితే మరి పాదయాత్ర చేసినంత మాత్రాన అధికారంలోకి అత్తరనుకుంటే కట్టమే. బండి సంజయ్ అన్న షర్మిలక్క కూడా చేసిండ్రు పాదయాత్ర, కానీ ఏమైంది? బండి సంజయ్ అన్నకు పెబ్బే పదవి పోయింది, షర్మిలక్కకైతే పార్టీ లేకుండా పోయి షెయ్యి పార్టీల చేరికైంది. గివి కూడా యాదుంచుకొని కొత్తగా ఆలోచన చేసి జనాలకు పోతే మంచిగుంటది కేటీఆర్ సారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు లీడర్లు చాలా హామీలు ఇస్తారు, జనాల మీద లేని పాయిరం గురిపిస్తారు, వరుసలు పెట్టి పిలిచి మరీ మత్పరిస్తారు. ఓట్లేపించుకొని గెలిచినాక జనాలను యాది మరుస్తారు. అసలు కల్వనికి అపాయింట్మెంట్లు కూడా ఇయ్యకుండా తిప్పించుకుంటారు. కానీ గీ ఎంపీ అయితే ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ను యాది మరవకుండా వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకున్నాడో చూస్తే చక్కరచ్చి కింద పడతారు మీరు. లైన్ల రావాలే అని సెక్యూరిటోళ్ళు పోలీసోళ్ళు ఇంకో బీర్ సీస్ ఇయ్యరా అదే, అరే ఇంకో కోటర్ అని ఇయ్యరా అదే అని జనాలు ఆళ్ళిచ్చుడు ఇల్లు తీసుకునుడు. ఇట్లా మస్తు గొప్పగా అయింది మందు బిర్యానీ వంచే కార్యం. అగ్గో గిదేంది, ఎవలో ఎంపీ ఓట్లేసి గెలిపించిన జనాల రుణాన్ని తీర్చుకున్నాడని చెప్పి ఎలక్షన్ల ముంగట మందు వంచేది చూపిస్తున్నారేంది అని పరేషాన్ అవుతున్నారా? గిది ఎలక్షన్ల ముంగటిది కాదు, ఎలక్షన్ల గెలిచినాకదే. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కెంచి ఎంపీగా గెలిచిన పువ్వు పార్టీ కె సుధాకర్ అన్న జనాల రుణం గిట్ల తీర్చుకున్నాడు. ఓట్లేసి పార్లమెంటుకు పంపించిన జనాల్ని ఆదిమరితే ఎట్లా అని ఆళ్లను యాదుంచుకొని ఆళ్ల కడుపు సల్ల చేసిండు గీ తరీకల. నేలమంగళపట్నంలో ఓ పెద్ద గ్రౌండును చూసి దాంట్లో పెట్టిరు గీ కార్యాన్ని. 15,000 మంది అత్తరనుకుంటే 60,000 మంది వచ్చిరట గింత మహోత్తరమైన కార్యానికి. ఓ 20,000 మందికైతే అందినయట బీరు బిర్యానీలు. గీ కార్యాన్ని పోలీస్ పర్మిషన్ తీసుకొని మరీ చేసిండ్రంటే ఎంపీకి జనాలంటే ఎంత పాయిరమో గదనుల్లా. దేశంలో ఏ లీడర్ ఇయ్యలే కావచ్చు జనాలకు గిట్ల మందు పార్టీ. ఓ దిక్కు వానాకాలంలో డెంగ్యూ మలేరియా తోటి జనాలు బాధపడుతుంటే గిట్ల పార్టీలిచ్చుడేంది అని గరమైతున్నారు అధికార షెయ్యి పార్టోళ్ళు. యాదుంచుకొని మందు పార్టీ ఇచ్చినట్టే యాదుంచుకొని ఇచ్చిన హామీలను కూడా నెరవేరిస్తే మంచిగుంటది గాని అది అవదమ్మా అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరి ఎక్కడ పెగ్గెలు కొడుతున్నాడో ఒకసారి రాసుకొనొద్దాం నడుగుర్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే పిల్లగా ఇంకోడేరా, నువ్వు ఒక్కనివే వచ్చినావు అంతేనా? సరే ఇప్పుడు నేను చెప్పబోయేది మంచిగా నువ్వు నవ్వు 4 విధాలుగా సేటు అని ఎంతమంది అయితే చెప్పిర్రు అది ఎంతవరకు అయితే నిజమో, ఏడుపు 1000 విధాలుగా అంత మేలు అనేది కూడా అంతే నిజం. ఈయన నవ్వులేందో ఈయన ఏడుపులేందో ఎవ్వలకు అర్థం కాదు. గుండెలో నిండిన భారాన్ని బయట పోయాలంటే ఏడవాలి, పెళ్ళం కొచ్చిందంటే ఏడవాలి, తల్లి తిట్టిందంటే ఏడవాలి, అప్పులోడు ఎగ్గొచ్చిందంటే ఏడవాలి, కోటరు గుద్దిందంటే ఏడవాలి. ఆ ఏడుపును ఏదో విధంగా మనం బయట పోయాలి కాబట్టి ఆ ఏడుపు ఎన్ని విధాలుగా ఉంటుంది, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇప్పుడు నేను నీకు చెప్తా, సరేనా? చలో. ఏంది ఏడుపు నేర్పబోతున్నావా? నువ్వేందయ్యా ఏడుపు నేర్పించేది? గా పొలగానికి ఏడవరాదా ఏంది? పిల్లగాని చేనులో కూర్చుండబెట్టి ఏమో కథలు పడతాడు కథలు. అవా మిడుగుతా దాన్ని చూసినావారా? అది రోజు నన్ను వార్తలు తీసుకురమ్మని పెట్టే టార్చర్కు ఒక పెద్ద రోకల బండ తీసుకుపోయి దాన్ని నెత్తి మీద వాళ్ళకు కొట్టాలనిపిస్తా ఉంటదిరా. కానీ అట్లా చెయ్యలేక ఆ బాధను దిగమింగేటందుకు మా పానాది మొక్కాన చెంబు పట్టుకొని పోయి కూర్చొని మస్తు ఏడుతా అంటారా. ఏం చేయాలి? ముసలోని బల్పు చూడు రియసుంటి మాటలు మాట్లాడుతున్నాడో. సరే గాని ఓ తాత ఇంతకు అసలు ముచ్చటేందో జర అర్థమయ్యేటట్టు చెప్పే, నీకు పుణ్యం ఉంటది. నేను చెప్తే నువ్వు అక్కడ నవ్వుతావు కానీ ఇక వీడు చెప్తాడు. అరే చెప్పురా నా బడి పేరేందో. రాములు ఏడుపు కొట్టు స్కూల్ అక్క. అవా అది ఇవాటి వరకు అయితే వీడు ఒక్కడే జైన్ అయిండు. ఇక రేపటి సంధి 100-200 మంది ఊరంతా వచ్చి జైన్ అయినా కూడా నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. చూడు ఇదేందయ్యా ఇది, నేను ఎప్పుడు చూడలా. చూడవు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దునియా మీద ఇసొంటి ఏడుపు కొట్టు బడిని ఎవరు పెట్టలేదు కాబట్టి. ఓగా బడి, ఎగురుడు బడి, నవ్వుకునే కిలబ్బులు అసంటి చూసినావు కానీ
ఈ రాముడు తాత పెట్టినటువంటి ఏడుపు కొట్టి బడి అనేది ఎవరు పెట్టలేదు, అందుకే నేను పెట్టిన. మరి నీకే ఎందుకు ఈ ఏడుపు కొట్టు స్కూల్ పెట్టాలని అనిపించిందో? ఎందుక నా ఈ ఏడుపు కొట్టు బళ్ళ కచ్చటోళ్ళ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టమైన టైములా ఇష్టం ఉన్నట్టుగా నా మీద పడి ఏడవచ్చు. వాళ్ళకు ఒకవేళ ఏడుసురు రాలేదనుకో ఎట్లా ఏడవాలని అనేది నేనే నేర్పుతా అన్నట్టు. ఈ లెక్కన దునియా మీద యోగా సెంటర్లు, డాన్స్ స్కూళ్ళు, లాఫింగ్ క్లబ్ల లెక్కనే రాను రాను ఈ ఏడుపు కొట్టు సెంటర్లు కూడా అత్తయ్య కావచ్చు. తాత మరి ఎప్పుడెప్పుడు ఎసొంటి ఏడవాలి ఎట్లా ఏడవాలి? ఇగో గిట్ల అడిగినా మంచుకున్నది. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళంకి వచ్చింది అనుకో, జనాలకు తెలియకుండా పెళ్ళానికి మాత్రమే వినబడేటట్టు ఏడవాలి. అది ఎట్లా ఏడవాలి అనేది ఇప్పుడు నీకు చెప్తా, నేను చూడు. ఇట్లా హోర్ని అవ్వ, ఈ ఏడుపులలో కూడా రకాలు ఉంటాయానే? మరి అనుకుంటానే ఆడ కూర్చొని వార్తలు తగినట్టు అనుకుంటానా? ఇప్పుడు ఎవరైనా దబ్బున జీవిడిచిర్రు అనుకో, అక్కడ మనం ఏడ్చే ఏడుపుని చూసి చుట్టుముట్టున్న జనాలు మస్తు మెచ్చుకోవాలి. అబ్బా ఎంత ప్రేమ ఉన్నది నాకు, గింతగానం ఏడుతాండు అని అనుకోవాలి. ఇప్పుడు ఆ ఏడుపు ఎట్లుంటుంది అనేది చెప్తా ఇను. బిచ్చపాటి బిచ్చపాటి తుంటకొక్కు లెక్కుంటివి కాదు, బిచ్చపాటి బిచ్చపాటి ఇట్లా ఏడవాలి అన్నట్టు. ఇట్లా వల పోసుకుంటా ఏడవాలి. ఏ ఇక ఆపు ముసలోడ, నీ ఏడిపింట అంటే ఓ కారమే వస్తుంది. పోరగా నేను చెప్పే మంచిగా చేదు మంచిగా కూర్చో. ఇప్పుడు నేను చెప్పబోయే ఏడుపు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవడన్నా మనల్ని కొచ్చినా ఎవరినన్నా మనం కొచ్చినా పోలీస్ స్టేషన్కి పోతాం కదా, అప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ సార్లు నమ్మేటట్టు ఏడుపు ఎట్లా ఏడవాలనేది చెప్తా మంచిగా. సార్ అసలు నేను అసలు మరి కొట్టలేదు సార్, అమ్మతోడు సార్, నాతో సార్, నేను అసలు కొట్టలేదు సార్, నేను కావాలంటే మన అడుగు సార్, ప్లీజ్ సార్. అబ్బ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 ా, నీ నటనకు భాస్కర్ అవార్డు ఇచ్చినా సరిపోదు కావచ్చు ముసలోడా. సరే గాని ఇవాళ ఈ ఏడుపులతోనే పొద్దెల దిస్తావా అనే తాత? అరే గింత మంచి పని చేస్తా అంటే ఆ ఏడుపులతోటే పొద్దెల దిస్తావా అని అంటే ఏందా ఈ గ్రంథ తక్కువదానా? నీ అయితే కానీ పెరిగి నువ్వు కూడా ఒక మంచి ఏడుపు నేర్చుకుందుకు రాలే, దమ్మును కాలే నీ మొగడు కొడితే అక్కడికి వస్తుంది కాదే ఏడుపు. మళ్ళీ అప్పటి వరకు నేను వచ్చి మీ బయలు చేరుతానంటే ఆ రివిజన్లు దొరికాయి. ఆ టెంక్గా పర్వీన్ కానీ పైరోగు పట్టుకుని వస్తే కూడా నడవది. పిల్ల అది కూడా ఎట్లనో చెప్పరా, అది నేను చూసి నేర్చుకుంటా. ఇప్పుడు మొగడిని కొట్టాలి, బయట్లకు రావాలి, ఇంటికి ఈర పోయాలి. ఈ అడ్డమైనకి ఇచ్చి నా కుతిగా వచ్చినావు కాదే నాయనో, వాడు నా ఈ పంత మండ చంపింది కాదే నాయనో. ఓ నాయనా, వాని దినాలు కాను, వాడిని ఎత్తుకపోను, వాడిని కట్టుకపోను, వాడిని పలుగా జీర, వాడిని తల పండు పలుగా నాయనో. ఓ నాయనా, నా ఒళ్ళంతా చింతపండు గొడ్డులకు వచ్చాడుకు వచ్చింది కాయ నాయనో. ఓ నాయనా వచ్చాడు వాళ్ళే. చిచి, నీ ఏడుపద్దు నువ్వు వద్దు ముసలాడా, నీ ఏడుపేదో నువ్వు ఏడు, నా వార్తలేదో నేను చెప్పుకుంటా. అదే పిల్ల ఇవాళ వరకు ఈ ఏడుపు చాలు. ఈ ఏడుపులను నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని రావాలి. రేపు పొద్దుగాల చీకటితోటే రావాలి. వచ్చి నాకు అది అప్పచెప్పాలి. ఇవాళ వరకు ఒక ఏడుపు చాలు చేయగా నేను చెప్పినట్టు. ఇట్లా బాయి లోపట్టించాలి రావాలి ఏడుపు. చూసిన అరుల్లా, నవ్వు 4 విధాల చేటని ఒకప్పుడు అన్నారు కానీ ఏడుపు 5 విధాల మంచిదని ఇప్పుడు సైంటిస్టులు అంటున్నారు. మనసు నిండి ఏడిస్తే ఆరోగ్యానికి మంచిదట. ఇక ఈ ముచ్చట తెలిసి ముంగట గల్లీకో ఏడుపు కేంద్రాలు, కామెడీ క్లబ్బుల లెక్క ఏడుపు క్లబ్బులు, ఏడుపు మీద వారోత్సవాలు, ఇట్లా పోను ఏడుపే చాలా మందికి బిజినెస్ అవుతుంది కావచ్చు. ఇంక ఈ ముచ్చట్లే కాదు, ప్రతిరోజు లెక్కనే లిలీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన. మరి అవి కూడా చూసారుగా. గీ దివ్యాంగుడు చూసిండ్రా ఆఫీసర్ల మీదకి ఎట్లా గరమైతున్నాడో? ఆఫీసర్ల మీదకి గరమవ్వుడే కాదు, సూసైడ్ చేసుకుంటానని ఎంబడి పెట్రోల్ సీసా కూడా తెచ్చుకున్నాడు. జనగామ జిల్లా కలెక్టరేట్ల పెట్టిన ప్రజావాణిలా జరిగింది ఇది. మరి ఈయనకెందుకు గింతగానం కష్టం వచ్చిందంటే 2021 నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఇంతవరకు పింఛన్ వదిలేదు. మా సొంతం ఆలిపురం గారు పడమడికే సపురం అన్నది. నేను ఆనే ఉంటాను పడమడికే సపురం.
గదన్నట్టు ముచ్చట యాక్సిడెంట్ లా కాలు పోయి దివ్యాంగుడు అనే సర్టిఫికేట్ ఉన్న సుతం గినకు పింఛన్ అద్దలేదట. పింఛన్ కోసం మండల ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఎంత మొత్తుకున్నా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎన్ని మలకల ఆఫీసర్లను అడిగిన సుతం పాయిదా ఉంటలేదని మస్తుగా బాధపడ్డాడు. ఇట్లయితే కాదని డైరెక్ట్ కలెక్టర్ ఆఫీసులోకి వచ్చి పెట్రోల్ పోసుకొని సూసైడ్ ప్లాన్ చేసిండన్నట్టు. ఇది చూసి ఆడున్నోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. ఎంబటే గిన తానున్న పెట్రోల్ సీసా తీసుకుపోయి బయట వారేసిండ్రు. అయినా ఇయ్యాల రేపు అర్హులైనోళ్ళ కంటే కొసరోళ్ళకే చాలా మందికి పింఛన్లు అత్తుంటాయి. ఏం చేస్తాం, ఆఫీసర్ల పనితనం అట్లున్నది మరి. బాటిల్లున్న ఎర్ర రంగు నీళ్లు చూసి హోలీ పండుగకు కలిపిన రంగులని అనుకునేరు. కాదుల్లో పెట్రోలు. ఆవ్, మీరిన్నది నిజమే, బండ్ల పోసుకునే పెట్రోలే. కాకపోతే నీళ్లు కలిసే వరకు గిట్ల రంగు మారినాయని చెప్పుకొచ్చిండ్రు విజయవాడ సింగ్ నగర్లున్న గీ పెట్రోల్ బంకోళ్ళు. గీ బంకుల పెట్రోల్ పోసుకున్న బండ్లన్నీ ఇంటికి పోయి షాల్ చేస్తే షాల్ కాలేవాట. గిదేందిరో బండి గింతగానం సతాయించుతున్నదని పెట్రోల్ తీసి చూసే వరకు గీ తిరగగానొచ్చిందట. ఎంబటే బంకు కాడికచ్చి పెట్రోల్ నీళ్లు కలిపి ఓసుడైందని మస్తు గరమైనరు. రాత్రి వర్షం కురవడం వల్ల వాటర్ స్లాబ్ మీద నిలబడి అవి ఎయిర్ పైప్ ద్వారా కొద్దిగా వెళ్ళి వాటర్ వెళ్ళి మార్నింగ్ అవి వెహికల్స్లోకి వెళ్ళి ఆగిపోవడం జరిగింది. ఇది ఒక 10-8 బల్బ్స్ వరకు వచ్చింది ప్రాబ్లం. అది వచ్చిన వాళ్ళకి మేము ప్రాబ్లం రెక్టిఫై చేసి ప్రాబ్లం లేకుండా చేసాము. ఎటువంటి ఇబ్బంది లేదు. అదంతా క్లీన్ చేసాం, అంతా అయిపోయిందండి. చిన్న పొరపాటు జరిగింది అది. గది ముచ్చట. మేమేం కావాలని చెయ్యలేదు. ఏదో వాన నీళ్లు ఎయిర్ పైప్లకించొచ్చి పెట్రోల్ కొంత కల్తైంది గాని లేకుంటే ఎసొంటి ప్రాబ్లం లేదని చెప్పుకొచ్చిండు. చూసిండు కదా పబ్లిక్. దొరికితే దొంగ లేకపోతే దొరన్నట్టే ఉన్నది కొందరు పెట్రోల్ బంకోళ్ళ పరిస్థితి. పైలం మరి గిసొంటోళ్ళతోని. అయ్యవ్వల తర్వాత కొందరు పిల్లగాండ్లకు గురువులంటేనే మస్తు పాయిరం ఉంటది. గసొంటి టీచర్లను ఇడిచిపెట్టి పోవాలనంటే మస్తు బాధపడుతుంటారు చాలా మంది పిల్లగాండ్లు. అట్లనే గిడ చూడుండ్రి, టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడని గినను పట్టుకొని ఎట్లేడుతున్నారు పిల్లగాండ్లందరూ. భద్రాద్రి జిల్లా సోంపల్లిలున్న గీ సర్కార్ బల్లే 12 ఏళ్ల సంది టీచర్ కొలువు చేస్తున్నాడట మోహన్ అనే గీన. గిన్నొద్దులు చదువుతో పాటు జీవిత పాఠాలు కూడా బగ్గనే నేర్పించిండట. గీ సార్ను మేము ఇడిచిపెట్టి ఉండలేమని ఏడుచుకుంటా మస్తు బాధపడ్డారు పిల్లగాన్లు. ఏం బాధపడకుండ్రి, నేను ఎంతో దూరం పోతలేను, పక్క వంటూరికే ట్రాన్స్ఫర్ అయినా, మళ్ళా అందరం తప్పకుండా కలుసుకుందామని చెప్పి ఓదార్చిండు పిల్లగాన్లను. కానీ ఎన్ని పెద్ద చదువులు చదివినా ఏడ కొలువులు చేస్తున్నా చిన్నప్పుడు బల్లె చదువుకున్న దోస్తుగాళ్ళంటే ఎంత పాయిరం ఉంటదో గట్లనే బల్లె చదువు చెప్పిన సార్లంటే కూడా మస్తు పాయిరం ఉంటది మనకు. ఏమంటారుల్లా, అంతే కదా? బంగారం స్మగ్లింగ్ చేసేటోళ్ళు చాలా మంది గాలి మోటార్ డిపోల కాడున్న ఆఫీసర్లు పట్టుకుంటారనే ముచ్చట్లు బగ్గనే చూసినాం గాని బస్సులో పోయేటోళ్ళ తాను సుతం 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు పట్నంలో ఉన్న డిఆర్ఐ ఆఫీసర్లు. కలకత్తాకించి వచ్చిన ఒక 2 స్మగ్లర్లు బంగారాన్ని మొత్తం నడుముకు చుట్టుకొని బస్సులో స్మగ్లింగ్ చేస్తున్నారట. మరి గాలి మోటార్లో పోతే ఆడున్న ఆఫీసర్లు ఎట్లయినా బంగారాన్ని దొరకబడతారని గీ తిరగ చేసిండ్రో లేకపోతే ఏందో గాని 4 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కించి స్మగ్లింగ్ చేయనికి ప్లాన్ చేసిండ్రట స్మగ్లర్. మొత్తం పట్టుబడ్డ బంగారం విలువ 2,90,00,000 ఉన్నదట. మరి ఈ ముచ్చట ఆఫీసర్లకు ఎట్లా ఎరకైందో ఏందో గాని బస్సులున్నోళ్ళని పట్టుకొని బంగారాన్ని మొత్తం సీజ్ చేసిండ్రు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని ఎంత బాధపడుతున్నారో పోన్రి ఆఫీసర్లకు దొరికిన గా స్మగ్లర్లు. ఇక పబ్లిక్ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఈ ఊళ్ళో ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తలు మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం వల్ల టాటా, నమస్తే.